నమస్తే, నేను మీ శౌర్య. ప్రస్తుతం యుద్ధం జరుగుతూ ఉంది. దీని గురించి జనరల్ చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే అసలు పండితులు ఏం చెప్తూ ఉన్నారు? ఆ యుద్ధానికి సంబంధించి కొరత వస్తోంది అని అనుకున్నారు. అయితే మనకి గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటూ ఉంటే బిఫోర్ కోవిడ్ నుంచి కూడా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మాత్రము కొంచెం సేఫ్ సైడ్ ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా కంపెనీలకు వెళ్లి చేయాల్సిన వాళ్ళు బాగా ఇబ్బందులు పడ్డారు, నష్టపోయారు. సో ఇవన్నీ ప్రెడిక్ట్ చేసి చెప్పారు చాలా వరకు. అలాగే మనకి నానాజీ పట్నాయక్ గారు కూడా 4 సంవత్సరాల క్రితమే చెప్పారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఇప్పుడు చంకలు గుద్దుకున్నా కూడా తర్వాత చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. కరెక్ట్ గా ఇప్పుడు డేటా సెంటర్స్ మీద వార్ జరుగుతూ ఉంది. డేటా సెంటర్సే ఇప్పుడు టార్గెట్ గా మారాయి మిగిలిన దేశాలన్నింటికీ కూడా. సో ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి? సో దీని గురించి గురుగారు వివరిస్తానని అన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు గతంలో 4 ఏళ్ల క్రితం మీరు చెప్పినవి ఇప్పటికీ కూడా వీడియోస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా తర్వాత అయితే ముప్పు ఉంది, ఇప్పుడైతే పర్వాలేదు, సేఫ్ సైడ్ ఉన్నారు అని. సో ఇప్పుడు ఎలాంటి ముప్పు ఉంది అనుకోవచ్చు? అంటే నిజంగానే డేటా సెంటర్స్ మీద దాడి జరిగే అవకాశం ఉందా? సెంటర్స్ లో దాడి అనేటువంటిది యుద్ధం ఓకే, బట్ మీరు చూస్తే కనుక ఒరాకిల్ లో చాలా ఉద్యోగాలు పోయాయి. చూడండి, నిన్న 30,000 ఉద్యోగాలు పోయాయి. ఇది నేను ఆల్రెడీ ఒక 4-5 ఇయర్స్ బ్యాకే శని ఇప్పుడు ప్రజెంట్ కుమ్మంలోకి వస్తున్నాడండి. కుమ్మంలో ఎప్పుడైనా శనికి వచ్చినప్పుడు అతను ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు. మీరు 30 ఇయర్స్ బ్యాక్ కనుక వెళ్తే కంప్యూటర్ అనే రెవల్యూషన్ తీసుకొచ్చాడు. సో అట్లా ఇప్పుడు ఏఐ అనే రెవల్యూషన్ వస్తుంది కాబట్టి ఇంకా కుమ్మం నుంచి మీనము, మీనం నుంచి మేషంలోకి వెళ్తాడు. సో ఇదంతా ఒక 4-5 ఇయర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లో చాలా మార్పులు వస్తాయి ఉద్యోగంలో. కాబట్టి మీరు సొంతంగా ఏం చేసుకోగలరు అనేది ఆలోచించండి. అంటే మీరు ఒకసారి ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇప్పుడు డిమాండ్స్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, సాలరీస్ కూడా తగ్గిపోతాయి. అప్పుడు మనం చేయనంటే 1 లక్ష రూపాయలు చేసేవాడు 30,000, 40,000, 50,000 కూడా చేయాల్సి వస్తుంది. 10 లక్షలు చేసేవాడు 5 లక్షలు చేయాల్సి వస్తుంది. చెప్తున్నాను. ఇప్పుడు లేదు, మీరు దగ్గర ఒక స్కిల్ పెంచుకున్నారనుకోండి, ఏదైనా అదర్ స్కిల్, ఇప్పుడు చిన్న స్కిల్ ఏదైనా పెంచుకుంటే దాని ద్వారా అడిషనల్ మనీ వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ నుంచే మీరు స్కిల్స్ పెంచుకోండి అని 4-5 ఏళ్ల నుంచి చెప్తూ వచ్చాను. ఎందుకంటే కుమ్మంలోకి శని ఎంటర్ అయినప్పుడు చెప్పాను ఈ విషయాన్ని. 4 ఇయర్స్ బ్యాక్ ఎంటర్ అయ్యాడు ఆయన. కాబట్టి నేను అనేది ఒకటే, ప్రతి ఒక్కరి జాతకంలో కూడా అందరికీ బుధగ్రహం అనేటువంటిది ఉంటుంది, అందరికీ ధనయోగ కారకుడు ఉంటాడు. సొంతంగా చేసుకునే యోగాలు కొంతమందికి ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కంప్లీట్ ఇంకా ఉద్యోగమే వాళ్ళ జీవితంలో, చెయ్యరు ఇంకా వాళ్ళు, అది కంప్లీట్ ఉద్యోగం ఇంకా వాళ్ళు ఏదైనా చిన్నదో పెద్దదో చేసుకుంటా అంటారు. కానీ కొంతమందికి అలా కాదు, సర్వీస్ ఓరియంటెడ్, ప్రోడక్ట్ ఓరియంటెడ్ చేసే ఉంటాయి. అలాంటి వారికి గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే, ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి వ్యాపార యోగాన్ని ఇస్తున్నాడో తెలుసుకోగలగాలి. కొంతమంది చూడండి, ఉద్యోగం చేస్తాబ్బా నాకు ఇది నచ్చట్లేదు, వ్యాపారం చేయాలనుందంటారుగా చేయరు. సరే ఇప్పుడు బాగానే నడిచిపోతుందిగా, ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఎందుకు అంత రిస్క్ ఎందుకు అనుకుంటాం. కానీ ఇప్పుడు రిస్క్ చేయాల్సిన సమయం వచ్చింది అంటా నేను. అంతే. ఒకప్పుడు ఎలా ఉంటుందంటానంటే, అన్ని నడిచిపోతున్నాయి, భార్యకో 1 లక్ష రూపాయల శాలరీ, ఈయనకో 1 లక్ష శాలరీ అనుకుంటే 2 లక్షలు 5 వస్తున్నప్పుడు నేను ఎందుకు ఇప్పుడు పెట్టాలో 2 లక్షలు పెట్టి అనిపిస్తుంది. రిస్క్ ఎందుకు, అవసరం, ఆ కష్టాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ వాళ్ళ టాలెంట్స్ ఏంటి బయట తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ జాతక చక్రం జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే, మీ ధనాధిపతి ఎవరు, లేదా మీ పంచమాధిపతి ఎవరు, లాభాధిపతి ఎవరు అనేది తీసుకోండి, భాగ్యాధిపతి ఎవరు. ఈ నలుగురిలో ఎవరైనా ఒకరు బుధుడితో కలిసి ఉంటే ఎంతో కొంత మీకు వ్యాపార మూలంగా ధనయోగం ఉందని అర్థం చేసుకోవాలి. రెండవది, ధనాధిపతి ఎవరితో కలిసి ఏ రాశుల్లో ఉన్నాడు. ఇప్పుడు రవి సంబంధం ఎక్కువగా ఉందనుకోండి, మెడికల్ రిలేటెడ్ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు న్యూట్రిషన్స్ ఉంటారు, మెడికల్ షాప్స్ ఉంటాయి, లేకపోతే డాక్టర్స్ లాగా చెప్పే వాళ్ళు ఉంటారు. కొంతమంది డాక్టర్ చేస్తారు కానీ ఎందుకు వాళ్ళు ఆ వృత్తిలోకి వెళ్ళరు. మనకి నిన్న కూడా ఒక ఇంటర్వ్యూ వచ్చారు, ఒక ఆవిడ డెంటిస్ట్ చేశారంట, కానీ ఆవిడ యోగా టీచర్, వెల్నెస్, సినిమాలో యాక్టింగ్ లో సెట్ అయ్యారు ఆవిడ. డాక్టర్ వచ్చింది మళ్ళీ. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన డాక్టర్ గానే రాజకీయ నాయకుడు అయిపోయి. అట్లా ఏంటంటే ఒక్కొక్కసారి దశలు అనుకూలించినప్పుడు దీనికంటే ఇంకో బలం ఎక్కువ అన్నట్టు వెళ్ళిపోతారు. బట్ సెకండరీగా అది ఎప్పుడు ఉంటుంది. సో ఆరోగ్యాన్ని ఇచ్చే ఏదైనా సరే వీళ్ళు చేయొచ్చండి. రవితో సంబంధం ధనాధిపతి కనుకుంటే, అలాగా అది చంద్రుడితో ఉంది. అప్పుడేంటి వీళ్ళు ఫుడ్, ట్రాన్స్పోర్టేషను. ఇప్పుడు చూడండి, నాకు మొన్న ఒకరోజు ఎందుకు ఇట్లాగే ఎక్కడికో ఏదో నిలబడి ఉన్నాను, మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ర్యాపిడోలో వచ్చాడు. ఆ కుర్రాడు చూస్తే 18-19 ఏళ్ళు లేవు ఆ ర్యాపిడో నడిపే అబ్బాయికి. ఎందుకు బాబు నువ్వు చదువుకోలేదా, ఈ ఉద్యోగం లేదు సార్ నేను చదువుకుంటూ ర్యాపిడో నడిపిస్తున్నా అన్నాడు. అంటే అప్పుడు నాకు చాలా అంటే బాగా అనిపించింది ఆ పిల్లవాడు. ఎందుకంటే
ఎందుకు అట్లాగా అంటే, లేదు సార్ మా నాన్నకి ఎందుకు నేను burden భారం అవ్వాలి, కావాలి. భారం అవ్వాలి చూసారు చక్కగా. అని నాకు నిజంగా అప్రిషియేట్ చేయాలనిపించింది. ఇవాళ రేపు ఒకప్పుడు అంటే వేరు, కానీ ఇవాళ రేపు కూడా ఎవరై కూడా ఏ పని చేయడానికైనా సరే నవ్వుషి చెందట్లేదండి. అవును. మనకి యుఎస్ కంట్రీస్ లో అదే ఉంటుంది. ఎంతో చదువుకుంటారు, అవును. వచ్చేవాడు చక్కగా ఏదో చిన్న పని చేసి వెళ్ళిపోతుంటాడు, అసలు మ్యూజిక్ ప్లంబింగ్ వర్క్ చేసుకుని వెళ్ళిపోతాడు. చిన్న చిన్నగా అసలు అంటే ఉట్టి ఆర్ట్ అంటే మీద వాళ్ళు డబ్బులు అంటే సంపాదించేస్తారు, వాళ్ళు మ్యూజిక్ మీద వృత్తిని డబ్బులు వృత్తిపరంగా చూస్తారు. ఆ వృత్తి ద్వారా మనిషిని అంచనా చేయడం ఉండదు అక్కడ. ఉండదు అక్కడ. అవును. ఇంకోటి, నేను చాలా మంది యుఎస్ కంట్రీస్ లో ఉండే వాళ్ళని అడిగితే మీరు ఎందుకు యుఎస్ లో ఉందాం అనుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పింది ఒకటే, లేదు సార్ ఇక్కడ ఎలా అంటే మనిషిని ఒక మనిషి ఇంకో మనిషి కించపరచడం ఉండదు సార్, ఎవడికి వాడిదే, వాడు ఎంజాయ్ వాడు చేసుకుంటాడు, వాడు హ్యాపీగా వాడు ఉంటాడు, నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది ఉండదు సార్ ఇక్కడ అన్నాడు. నాకు అది చాలా బాగా నచ్చింది. అయితే అలాంటివి కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. ఎంతసేపు అక్కడ ఉండే కల్చరల్ డ్రెస్సులు అవి కాదు అసలు ఆ పద్ధతులను కూడా కొన్ని మనం పనికొచ్చే వాటిని అవి చెయ్యం మనం. అసలు మన అనకూడదు కానీ ఇండియాలోని ముఖ్యంగా ఉన్నది గర్వం, డామినేషన్, గర్వము, ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చాలా రాంగ్ అసలు యాక్చువల్ గా. నాకు బాగా చదువుకుంటే నా అందరి వాళ్ళు లేడు, కానీ అక్కడ మనం అది నేర్చుకోవాలి. అండ్ అలాగే చంద్రుడు అయితే కనుక ఈ ఫుడ్ లేకపోతే మెడికల్ షాప్స్, ఫార్మా రిలేటెడ్ మెడిటేషన్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ రిలేటెడ్ బిజినెస్, లిక్విడ్ రిలేటెడ్ బిజినెస్ లోకి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ధనయోగం ఎంత ఉంది, ధనాన్ని మీరు ఏదో పెట్టి పోగొట్టుకునే యోగం ఉందా కూడా చూసుకోవాలి. అలాగే మనకి కుజుడు అనుకోండి, ఈ చిన్న చిన్న మిషనరీస్, అగ్నికి సంబంధించిన సోలార్ రిలేటెడ్, పవర్ రిలేటెడ్, ఇట్లాంటివి ఏమైనా ఎలక్ట్రికల్ రిలేటెడ్ చేసుకోవచ్చు. బుధుడు అనుకోండి, మీడియేటింగ్ చేసేవి, మీడియేటింగ్ చేసే బుధుడే ధనయోగాన్ని ఇచ్చే కారకుడు, అప్పుడు మీడియేటింగ్ ద్వారా. అయితే ఇక్కడ భావం కూడా ఏం కలిసిందో చూసుకోవాలి. అండ్ జూపిటర్ అనుకోండి, ఏదైనా కన్సల్టెన్సీ సెంటర్స్, ఎవరికైనా నేర్చుకోవడం, ఇట్లాంటివి చేసుకోవచ్చు. అండ్ శుక్రుడు అనుకోండి, కళా సంబంధించినవి, డాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్, టీవీ షోస్, యాంకరింగ్, ఇవన్నీ. అయితే రాహు ఇన్వాల్వ్ అవ్వాలి టీవీ షోస్ లోకి రావాలంటే. అండ్ అట్లాగే మనకి శని అనుకోండి, ఇప్పుడు లేబర్ ని సప్లై చేసేవాడు ఒక వ్యక్తి ఉంటాడు. అంటే ఇప్పుడు 4 మనుషులు కావాలి, 4 మనుషులకి 500 ఇవ్వండి వీళ్ళకంటాడు, వాళ్ళ దగ్గర ఒక్కొక్క దగ్గర 100 రూపాయలు కమిషన్ తీసుకుంటాడు. ఇట్లా సాటర్న్ ఏంటంటే ఆయిల్, ఐరన్ బిజినెస్ లో, లేబర్ ని సప్లై చేసే బిజినెస్ లో, జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ అన్ని కూడా సాటర్న్. ఆ రకంగా రాహు అయితే సాఫ్ట్వేర్, మీరు ఇందాక అన్నట్టుగా సినిమా ఫీల్డ్ అనుకోండి, ఇవన్నీ శని శుక్రుడు రాహు అయితే. కేతు అయితే ఆధ్యాత్మిక సంబంధించిన పూజా సామాగ్రి స్టోర్స్, లేకపోతే కొన్ని యాప్స్, రాహుకేతులు 2 కూడా యాప్స్. ఇలాగ వాళ్ళ జన్మజాతకంలో ఏదుందో చూసుకొని సైడ్ ఇంకోటి చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడు ఉండేటువంటి కండిషన్ లో చాలా ముఖ్యమైనటువంటి అంశం. మంచి హెచ్చరిక, అలాగే మంచి అడ్వైస్ కూడాను. అవునండి. అలాగే ఇప్పుడు డబ్బులు మనం దుబారాగా చేస్తూ ఉంటాం, అంటే ఇప్పుడు లైక్ మనకి ఒక్కొక్కరికి జీతాన్ని మించిన ఈఎంఐలు ఉంటాయి, లేకపోతే ఎట్లా కట్టుకోవాలి, అదే కదా, ఫుడ్ బయట నుంచి తెప్పించుకొని తినేయడము, వెంటనే ఎప్పుడే వండుతా ఉండాలి. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు, ఎట్లా జాగ్రత్త? ఒకటేనండి, ఎప్పుడు కూడా మన పాత కాలం వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉండేవాళ్ళు, మనం ఎందుకు ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు కార్ లో తిరుగుతున్న టెన్షన్ ఉంది, అప్పుడు వాడికి సైకిల్ ఉన్నా హ్యాపీగా ఉండాలి. కార్ లో ఉన్న నెక్స్ట్ ఈఎంఐ వచ్చేసరికి కార్ ఉంటుందా ఉండదా, ఏసీలో ఉండే టెన్షన్ పడుతున్నాము. అప్పట్లో ఏమీ లేక ఫ్యాన్ కూడా లేకుండా ఎండలో సైకిల్ తొక్కుతూ ఆనందంగా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే అప్పటి వ్యక్తికి కోరిక ఉండేది, కానీ ఎంత డబ్బులు ఉన్నాయో అంతవరకు కొనుక్కునేవాడు, అప్పు చేసేవాడు కదా, అప్పు అంటే భయపడేవాడు మనిషి. ఇప్పుడు అలా కాదు, అప్పు చేసే కొంటాం, అప్పు లేకపోతే లోన్ తో కొంటామండి. ఏమైపోయింది, ప్రతి నెల కట్టేస్తాం, ఫైన్, మంచిదే, దానివల్ల మనకి పెరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి పని, ఇప్పుడు అప్పు చేసి ఏమీ కొనకపోతే అసలు ఫస్ట్ ఇల్లు కట్టేవాడికి పని లేదు, ఫర్నిచర్ షాప్ వాడికి పని లేదు, కొత్తగా పనులు వస్తున్నాయి. మీరు లోన్ తీసుకొని చేయడం వల్ల మనీ అనేటువంటి సర్క్యులేషన్ పెరుగుతుంది, కానీ వీళ్ళకి భారం కదా, కొంచెం అది కొంచెం చూసుకోవాలి, ఇది కొంచెం చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది చెప్పాలంటే. తప్పకుండా అంటే జనరల్ గాను ఎన్ని రోజులు ఈ ఎఫెక్ట్ మనకు ఉండే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? ఇది ఒక 2-3 ఏళ్ళు ఉంటుందండి, 3 ఏళ్ళు ఈజీగా ఉంటుంది, 3-4 ఏళ్ళు ఉండే కాంబినేషన్ ఇది. ఏదో చిన్నగా ఒక రోజులో పోయేది, ఏదో వచ్చే నెలలో పోతుంది అనేది లేదు, 2-3 ఏళ్ళు వైపు వెళ్తున్నాడు కదా, 3-4 ఏళ్ళ ఎఫెక్ట్ ఇదంతా కూడా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.